యాహ్! హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నిఖిల్. నిఖిల్. ఓకే. నిఖిల్ అందరిని మానిప్యులేట్ చేస్తున్నాడు. ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాడు అంటున్నారు. అట్లేం గాదు. తను స్ట్రాంగ్ గాబట్టి వేరే వాళ్ళు తనని తగ్గించాలని అట్లా ట్రై చేస్తున్నారేమో అంటే తనని వేరే షోస్‌లో గూడా చూసాను గాబట్టి నాకు తను ఫేవరెట్. సో, తను రియల్ గానే ఉంటున్నాడా? అంటే మాస్క్ ఏసుకొని ఆడుతున్నారని కూడా వినిపిస్తుంది కదా! మేబీ తన స్ట్రాటజీస్ కావచ్చు అవన్నీ. ఓకే. అంటే సోనియాకి అంతగానం సపోర్ట్ చేయడానికి రీజన్స్ ఏమంటారు? అంటే తను అంటే ఫస్ట్ 1 వీక్‌లో 3, 4 డేస్ తను చాలా అంటే ఆర్గ్యుమెంట్స్ కానీ, అవసరం లేని వాటికి కానీ అలా రియాక్ట్ అయ్యి అంత హైలో ఉండి తను సడెన్‌గా లో అయ్యేసరికి మేబీ తనని కన్సర్న్ చూపిచ్చున్నాడు అనుకోవచ్చు. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి సోనియా ముందు ముందే చాలా ఓవర్ రియాక్ట్ అయిపోయింది కదా! అరవడం గానీ, ఆడటంలో కూడా చాలా ఎనర్జిటిక్‌గా కనిపించి ఉన్నట్టుండి ఎందుకు లో అయిపోతుంది? మేబీ తనకి కూడా అనిపించిందేమో నేను ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నాను అని. మేబీ లేకపోతే ఫ్యామిలీని మిస్ అవుతుంది. మేబీ. సో, ఇక్కడ విష్ణుప్రియ కూడా ఒక మాట అన్నది కదా! పుణ్యశ్రీయ అని చెప్పేసి. సో, అలా పుణ్యశ్రీ అనే వర్డ్‌ని యూజ్ చేయడం అంటే రియాలిటీ షో అనే దాంట్లో పుణ్యశ్రీ అనేది వర్డ్ యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది నాకు ఆబ్వియస్లీ తప్పనిపించింది. బట్ సోనియా కూడా అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదక్కడ. సో, దాని వల్లనే తను కూడా పీక్‌లోకెళ్ళి ఆ వర్డ్ అన్నదని నేను అనుకుంటున్నాను. అయితే బేబక్క అనే పర్సన్ బయటికి వెళ్ళడం ఎంతవరకు ఫెయిర్ అంటారు? నేనైతే ఫెయిరే అనుకుంటున్నాను. బికాస్ తను యాక్టివ్ లేదు. అండ్ లైక్ ఏంటంటే లైక్ బిగ్ బాస్ వాళ్ళకి ఒక ఛాన్స్ కదా! లైక్ లైఫ్‌ని ఇంకా రీమోల్డింగ్ చేసుకోవడానికి. తనేంటంటే నామినేషన్స్ ఏసినా ఈజీగా ఓకే. లైట్ అన్నట్టు తీసుకున్నారు. నామినేషన్స్ ఏసినప్పుడు ఎవ్వరైనా ఎంత లో ప్లేయర్ అయినా ఆర్గ్యూ చేస్తారు. అండ్ దాన్ని డిఫెండ్ చేసుకుంటారు. తను డిఫెండ్ కూడా చేసుకోలేదు. ఓకే. లైట్ అని వదిలేసింది. సో, మేబీ ఫెయిర్ అనుకుంటున్నాను. అంటే చిన్న రీజన్స్ అవనేవి ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వక ముందుకే చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అవును. బట్ గేమ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టే కదా! మనకి పెద్ద రీజన్స్ ఏమి అవసరం లేదు. సో, దాని వల్లనే అండ్ తను కూడా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్స్ పట్టినట్టు నాకనిపించింది. ఒక చిన్న ఎగ్ ఆమ్లెట్ దగ్గర తను కూడా అంటే కండిషనింగ్‌గా మాట్లాడడం కూడా కరెక్ట్ అనిపించలేదు నాకు. సో, మేబీ అవన్నీ కన్సిడర్ అన్నట్టు నేను అనుకుంటున్నాను. అంటే నైనిక గేమ్ ప్లే ఎలా ఉందంట? నైనిక టాస్క్‌లు మాత్రం చాలా బాగా ఆడుతుంది. ఔట్‌స్టాండింగ్ ఆడుతుంది. బట్ తను తన క్లైమ్ కోసం స్టాండ్ తీసుకోకపోవడం నాకు నచ్చలేదు. అంటే విష్ణుప్రియ ఇంకా పృథ్వీ మధ్య మన లవ్ ట్రాక్ ఏర్పడే అవకాశం ఉందంటారా? మేబీ వాళ్ళు కెమెరా అటెన్షన్ కోసం ట్రై చేస్తున్నారేమో అనిపించింది నాకు. మేబీ. సో, ఆదిత్య ఓం గురించి ఏమంటారు? అతను అసలు హౌస్‌లో నాగ్ సార్ కూడా ఆల్రెడీ చెప్పారు కదా! హౌస్‌లో అసలు కనిపించట్లేదు అని. సో, తను కంప్లీట్‌గా ఇన్‌యాక్టివ్ ఉన్నాడు. మేబీ ఈ వీక్స్‌లో అన్నా యాక్టివ్ అవుతాడేమో చూడాలి. నామినేషన్స్‌లోకి ఎవరొస్తారనుకుంటున్నారు? యష్మి వస్తుంది. ప్రేరణ సీతని చేస్తుంది. సీత అవుతుంది. మేబీ నిఖిల్ కూడా నామినేషన్స్‌లో ఉండొచ్చు. అండ్ ఆదిత్య ఉంటాడు. మేబీ నేను వీళ్ళనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.